మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చదువుతో వ్యాపారమా సారా కొట్టు పెట్టుకోండి. ట్రూ. అదే జరుగుతుంది. ఏళ్ల తరబడి ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు, కొంతమంది రిజర్వేషన్స్ ఉంటే 7 ఏళ్ళు కంటిన్యూస్గా ఇలా 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇంత అంటే ఒక జీవితంలో ఒక క్వాలిటీ టైంని 21 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాలకు 9 ఏళ్ల పాటు వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ లేకుండా ప్రయత్నించే ప్రయత్నంలో వాళ్ళు కరెక్ట్ ఎఫర్ట్ పెట్టకుండా, కరెక్ట్ అకాడమీ దొరకకుండా, కరెక్ట్ అడ్వైస్ చేసేవాళ్ళు దొరకకుండా, కరెక్ట్ మెంటర్షిప్ దొరకకుండా వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయిన సందర్భాలు నేను ఎన్నో చూశాను సార్. అది ఎంత బాధగా ఉందంటే, అంటే ఆ అకౌంటబిలిటీ ఎవరికి ఉండాలి? దీనికి రెండు కారణాలు. పేరెంట్స్ ఏంటంటే ఒక మనిషి యూట్యూబ్లో చెప్పిన మాటలు నమ్మేసి వితౌట్ అప్లయింగ్ దేర్ మైండ్ బ్లైండ్గా ట్రస్ట్ చేసి బస్ ఎక్కి దిగి నేరుగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతారు. అవును, ఆ తప్పు చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ముందు అక్కడ చదువుతున్న పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీకు ప్లెయిన్ ప్యూర్ బెస్ట్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నిన్న ఒక అమ్మాయిని నేను మెంటర్షిప్ చేస్తున్నాను, నా స్టూడెంట్. నా దగ్గర ఎందుకు జాయిన్ అయ్యావమ్మా అని అడిగాను, సింపుల్గా అడిగాను. అమ్మాయి ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఐ నెవర్ అడ్వర్టైజ్డ్ ఎనీవేర్, హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ ఏకమ్ అంటే, ఐ వెంట్ టు ఆల్ ద ఇన్స్టిట్యూట్ సార్. ప్రతి దగ్గర ఫీజు గురించి మాత్రమే మాట్లాడారు, కానీ ఇక్కడ కౌన్సిలింగ్ చేసిన అబ్బాయి ఫీజు లాస్ట్లో నేను అడిగితే దాని గురించి మాట్లాడాడు సార్. అండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు నాకు ఒక స్టడీ హాల్ అని ఇస్తాను పిల్లలు కూర్చొని చదవడానికి. అక్కడ ఒక అన్న కూర్చొని చదువుతున్నాడు సార్. అన్నని అడిగాను, అన్న ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది అంటే, అన్న ఒకటే మాట చెప్పాడు, వేరే ఇన్స్టిట్యూట్లో డబ్బు విషయంలో సీరియస్గా ఉంటారు, క్లాస్లో జోకులు వేస్తారు. ఇక్కడ క్లాస్లో సీరియస్గా ఉంటారు, డబ్బు విషయంలో వదిలేస్తారు. రైట్. అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ ఎలా అంటే, నేను మీకు ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, పేరు తీసుకోకుండా చెప్తాను. ఆ ఇన్స్టిట్యూట్లో ఫీజు జిఎస్కి మాత్రమే 2,45,000 మేడం. యూ హ్యావ్ టు మేక్ ద పేమెంట్ బిఫోర్ యూ సిట్ ఫర్ యువర్ క్లాసెస్. అంతే అంతే అంతే. అంటే జనాలు గుడ్డిగా వెళ్ళిపోతారు మేడం. 2,45,000 మొత్తం వాడికి కట్టాలి, 2 months ఇన్ అడ్వాన్స్. 2 months తర్వాత నీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రొసీజర్ కూడా ఎంత చండాలమైందంటే మేడం, ఈ రోజు ఒక 2.5 గంటలు ఇండియన్ ఎకానమీ క్లాస్ జరిగితే 15 రోజుల తర్వాత నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. వాడికి ఏం గుర్తుంటుంది? ఈ 15 రోజుల్లో డైవర్ట్ అయిపోతారు రకరకాల. రెండో క్లాస్ పాలిటీ ఉంటుంది రేపు, ఆ పాలిటీ రెండో క్లాస్ 15 రోజుల తర్వాత. హౌ విల్ హీ ఇంటర్ కనెక్ట్? ఇంపాసిబుల్. అలాంటిది ఇక్కడ కూడా జరుగుతుంది. నేను హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్లో నేను టీచర్గా చేశాను మేడం. అంటే ఎంత దిగజారిపోయారంటే మేడం, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి కొత్త సబ్జెక్ట్స్ మేడం. గ్రాడ్యుయేషన్లో ఈ సబ్జెక్ట్స్ గురించి అవగాహన ఏమి ఉండదు. మనం జాగ్రఫీ, హిస్టరీ కొంచెం గొప్ప స్కూల్ దాకా చదువుకున్నాం, కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఐఆర్ అనేవి కొత్త సబ్జెక్ట్స్. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్ 60 to 70 hours పడుతుంది మేడం. ఇంటర్నల్ సెక్యూరిటీ 35 to 40 hours పడుతుంది. నేను ఒకరోజు వెళ్ళి, సార్ నాకు టైం మీరు సరిపోవట్లేదు, 25 hours ఇచ్చారు, నాకు కొంచెం టైం పెంచండి అంటే, ఢిల్లీలో 12 గంటలే చెప్తారు ఓబురాయ్ అన్నాడు పెద్ద ఆయన. మీరు ఒక పేరు తీసుకున్నారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు, ఆ పెద్ద మనిషి. సార్ నేను అన్నాను, సార్ ఢిల్లీ అంటే పిల్లలు డియూలో చదువుకున్నారు, జేఎన్యూలో చదువుకున్నారు, వాళ్ళకు కొంచెం గొప్ప అవగాహన ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తున్నారేమో సార్, మనం ఇక్కడ చేయడానికి కుదరకపోవచ్చు సార్. అలాగా పిల్లలతో మనం మోసం చేసినట్టు అవుతుంది. ఓ పని చేద్దాం, మీరు నాకు పేమెంట్ 25 hours పరంగానే ఇవ్వండి, నాకు 10 గంటలు ఎక్స్ట్రా ఇవ్వండి సార్, పిల్లలతో నేను చెప్తాను, ఫ్రీగానే చెప్తాను, నాకు ఇబ్బంది లేదు. దానికి కూడా ఒప్పుకోలేదు. ఆ 10 hours నాకు క్లాస్ రూమ్ వేస్ట్ కదా అన్నాడు పెద్ద ఆయన. కొట్టాలనిపించింది. ఎంత దిగజారిపోయారంటే డబ్బుల కోసము వీళ్ళు పిల్లల్ని ఎంత మోసం చేస్తారంటే తెలియదండి, వాళ్ళకి తెలియదు, పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడు నేను బయట ఒక వ్యక్తిని ఇలా చూసి, అయ్యో వాళ్ళు చెప్పేవన్నీ నిజాలే, ఓకే, ఎందుకంటే మేము విద్యాదానం చేస్తున్నాం, ఎంతోమందికి ఫ్రీగా చెప్తున్నాం అంటే నేను నమ్మిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, టు బి ఫ్రాంక్. అంటే ఏంటి, వెనకాతల మనం ఎంత రీసెర్చ్ చేసినా కూడా నిజాలు బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, I know somewhere you were also a victim. Absolutely, absolutely. So you probably did not have time to go with her for her admission. Maybe with your good office you would have spoken to somebody. Somebody would have given you good feedback. Correct.
మీరు దాన్ని నమ్మి వెళ్ళిపోయారు. కరెక్ట్ కరెక్ట్. జనాలు అలాగే వెళ్ళిపోతారు. తర్వాత పిల్లలు అక్కడికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఏమీ చెప్పట్లేదు, ఫస్ట్ డేనే ఏమీ పట్టించుకోవట్లేదు అని తర్వాత తెలుసుకుంటారు. ఫస్ట్ డేనే క్లారిటీ వస్తుంది. ఒక సబ్జెక్ట్ పేరు చెప్తాను మేడం, ఎథిక్స్ ఎస్సే. ఎథిక్స్ అండ్ ఎస్సే 500 మార్క్స్ మేడం. 1750 మార్క్స్లో 500 మార్కులు ఈ 2 సబ్జెక్ట్స్కి. ఎవడు చెప్పట్లేదు. ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పాం కదా, అందులోంచి నేర్చి రాసేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను పిల్లల్ని ఏంట్రా మీరు, ఎందుకంటే నాకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని నేను నడుపుతాను మేడం నా దగ్గర. ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు విక్టిమైజ్ అయిపోయి నా దగ్గరకు వచ్చారు. నా పెట్టుబడి ఏంటంటే నా గుమ్మం దొక్కిన ఒక స్టూడెంట్ ఇంకో గుమ్మం తొక్కలేదు మేడం. రైట్. ఎందుకు తొక్కలేదు? మీరు ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళకి చేసి ఇచ్చేస్తారు కాబట్టి. అండ్ ఐఎమ్ ఏ వెరీ స్ట్రిక్ట్ టీచర్ మేడం. నా స్టూడెంట్స్ని మీరు అడిగితే కనుక సార్ క్లాస్ అంటే 10 నిమిషాల ముందు కూర్చోవాలా, ఫోన్లు పక్కన ఉండాలా. ఒక్కరోజు యాబ్సెంట్ అయినా మేడం నెక్స్ట్ డే క్లాస్కి నాతో పర్సనల్గా పర్మిషన్ తీసుకుంటే కానీ రానివ్వరు. రైట్. సంబంధమే లేదు. నువ్వు సరదాగా వస్తున్నావు అంటే ఇంట్లో కూర్చో, ఇంకేమన్నా చేసుకో. నాదొక దీక్ష ప్రోగ్రామ్ నేను నడుపుతాను మేడం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ వరకు దీక్ష ప్రోగ్రామ్. రైట్. దీక్ష అంటే ఏంటి? ఇటు అటు జరగడానికి వీల్లేదు, అంతేనా? ఒకే చోట ఉండాలి. చాలా ఫోకస్డ్గా ఒకటే మాట అంటాను, ఒక్క టెస్ట్ నువ్వు మిస్ అయ్యావు అంటే దానికి ఒకటే కారణమై ఉండాలి, నువ్వు పోవాలి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ కమ్ ఫర్ ది టెస్ట్ ఇట్ మీన్స్ యు ఆర్ నో మోర్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఆ 90 days కంప్లీట్ దీక్షలో ఉంటుంది. పిల్లలు వస్తారు లోపల నుంచి, ఒక చెయ్యాలి అనే ఆలోచన ఉంటే వస్తారు. కరెక్ట్. టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేము. అవును. 60% ఆఫ్ ది క్రౌడ్ టైం పాస్ కోసం వస్తుంది. ఎందుకండి అనవసరంగా లైఫ్ టైం వేస్ట్ అయిపోతుంది, ఎగ్జాక్ట్. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, టైంను మళ్ళీ వెనక్కి తీసుకురాలేము.